అయితే మీడియాకు ఈ ఫోటోలు ఇవ్వకపోవడం వెనుక మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరి ప్లాన్ ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా మహేష్ లుక్‌ని రివీల్ చేయకూడదనే ఆలోచనతో పాటుగా రాజమౌళి మహేష్ సినిమా ఆట మొదలు పెట్టాడని తెలియాలంటే ఏదో ఒకటి డిఫరెంట్‌గా ప్లాన్ చేయాలి. అందుకే సినిమా పూజని ఎవరికీ చూపించలేదు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని కూడా దించుతున్నట్లు తెలుస్తుంది. మహేష్, రాజమౌళి సినిమాలో ప్రస్తుతం కాస్టింగ్ ఎవరన్నది వెతుకుతున్నారు. సెట్స్ మీదకు వెళ్లే టైంలో పూర్తి కాస్ట్‌తో ఈ సినిమా గురించి రాజమౌళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను 2 పార్ట్‌లుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి పార్ట్ 2026లో, అలాగే రెండో పార్ట్ 2028లో రిలీజ్ చేస్తారని సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రాజమౌళి, హీరో మహేష్ బాబుల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబీ 29 చిత్రం అఫీషియల్‌గా లాంచ్ అయింది. ఈ సినిమా పూజ కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. హైదరాబాద్ నగర శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక నిర్వహించారు. చిత్ర టీమ్‌తో పాటు మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా లాంచ్‌కు సంబంధించి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన, ఫోటోలు వెలువడలేదు. మరోవైపు ఈ సినిమా ప్రారంభంపై మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతుండడంతో హాలీవుడ్ స్టూడియోస్‌తో పాటు లోకల్‌గా టీ సిరీస్తోనూ చర్చలు జరుగుతున్నాయని వినికిడి. టీ సిరీస్ వారు తెలుగు, హిందీ సినిమాలకు పెద్ద అమౌంట్స్ ఫండింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు మహేష్, రాజమౌళి చిత్రానికి ఫండింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ వేసవి నుంచి సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుందని సమాచారం. ఒకే మూవీగా తీసుకొస్తారా లేక 2 భాగాలుగా విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నారని టాక్. హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్లు కూడా ఇందులో భాగమయ్యారని వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పష్టత రావాల్సి ఉంది. తన సినిమాలకు అంతకంతటా బడ్జెట్ పెంచుకుంటూ పోతున్న రాజమౌళి RRR కోసం 450-500 కోట్ల వరకు ఖర్చు చేశాడు. ఇక ఈ సినిమాకు అంతకు మించి అన్నట్టుగా 500 నుంచి 1000 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.